నమస్తే అందరికీ, నేను మీ లీడర్ టీవీ అఖిల్. ఈరోజు మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇక్కడ ఖమ్మం వెలుగుమాట్ల వినోబ కాలనీ స్థలం కూల్చిపేపై పత్రికా సమావేశం జరుగుతుంది. ఇక్కడ ఉన్న బాధితుల మాటల్లో మనం తెలుసుకుందాము. గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుని. అయితే ఖమ్మం జిల్లాలో వెలుగుమెట్ల అనే భూదాన భూమి వినోబా భావే వాళ్ళు పంచినటువంటి భూమిని మనము మొత్తం 6 ఆర్డర్లు, హైకోర్టు ఆర్డర్లు మా పట్టాలయ్యి ఇవన్నీ లేఅవుట్ ఉంది, అన్నీ ఉండే మొత్తం వాళ్ళు కనీసం 7-8 సంవత్సరాల నుండి అక్కడ రేకుల షెడ్లు వేసుకొని బజార్లు తీసి ఇవన్నీ చేసి మొత్తం హైకోర్టు ఆర్డర్లు ఉన్నా కానీ కలెక్టర్లు కానీ అధికారులు కానీ మంత్రులు కానీ ఎవ్వరికి అందరికీ అన్నీ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇక మేమే స్వయంగా మంటికింత సందాలు వేసుకొని మొత్తం వాటర్ నీళ్లు నడిపేయటం, మొత్తం కూడా బజార్లు తీయటం, లెవెల్కి చేయటం, ఇవన్నీ మొత్తం ఖర్చులు వేసుకొని చేస్తుంటే మొత్తం ఇందులో నుండి కొంతమంది మన పార్టీలో ఉన్న వాళ్ళు వ్యతిరేకులు, వాళ్ళు ఇదివరకు పార్టీలో పనిచేయకుండా అటుపోట్లు వస్తే వెనక్కిపోయినటువంటి నాయకులు సత్యనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు అంతా ఏకమై అక్కడ మంత్రులతోటి కలిసి, పోలీసులతో కలిసి, రియల్ ఎస్టేట్ వాళ్ళతో కలిసి మొత్తం ఇక్కడ మొత్తం వాళ్ళకి ఇన్ఫార్మర్ల ద్వారా మొత్తం కరెంటు తీసేయండి, మొత్తం అన్ని తీసేస్తే ఎవరు ఉండరు, అప్పుడు మనం స్వాధీనం చేసుకోవచ్చు అని కరెంటు తీసేశారు. అయినా ఎన్నో సార్లు తీసేస్తా అంటే మేము తగిలించుకుంటున్నాం, అయినా కానీ తీసేసి ఆడ ట్రాన్స్ఫారం కూడా లేకుండా చేశారు. అది స్కూల్ ట్రాన్స్ఫారం. అయితే తర్వాత నాయకుల్ని అరెస్ట్ చేయండి అంటే ఇక్కడ 34 అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినా ఇక అప్పుడు జనం ఎవరు ఉండలేదు, కరెంటు లేదని చాలా మంది ఉండటం లేదు, వాళ్ళు గుర్తులు పెట్టుకొని ఉంటున్నారు కొంతమంది. ఇక ఇప్పుడు ఎవరు లేరు అని పెద్ద ఎత్తుగా డోజర్ బండ్లు, జేపీలు, మొత్తం రెవెన్యూ సిబ్బంది, గుండాలు, రైల్వే స్టేషన్ వాళ్ళు, పోలీసులు కనీసం 4-5 వేల మంది అన్ని జిల్లాల నుండి రప్పించి మొత్తం కూల్చేసి అడ్డం వచ్చిన వాళ్ళు తీసి బస్తాలు విసిరేసినట్టుగా మొత్తం వ్యాన్లలో విసిరేసి తీసి అరెస్ట్ చేసి ఇవన్నీ మొత్తం నిరంకుశ వైఖంగా పెద్ద ఎత్తుగా దాడులు చేసి కనీసం వాళ్ళు ఆ రకంగా ఇప్పటికి కూడా వాళ్ళు కలెక్టర్లు వీళ్ళందరూ కూడా ఈ ఆర్డర్లు వాళ్ళకి చిత్తు కాగితాలతో పనే, ఎవరైతే గెలుస్తారో వాడి మాటే వింటున్నారు. కలెక్టర్లు, రెవెన్యూలు అంతా కూడా మొత్తం వాళ్ళ తరపే ఉండి మొత్తం మాకు ఎవరు సహకరించటం లేదు. దాని కొరకు మనం మళ్ళీ ఈ రెవెన్యూల మీద, పోలీసుల మీద, ఈ రియల్ స్టేషన్ వాళ్ళ మీద, కోర్టులో వాళ్ళ మీద కేసులు కూడా వేసాము, ఇంకా రాలేదు. అయినా కానీ మన వాళ్ళు అక్కడనే షెడ్లు వేసుకొని ఉంటున్నారు, కిరాయిలకి తీసుకొని ఉంటున్నారు. కాబట్టి దాని మీద ఏంటంటే పెద్ద ఎత్తుగా మేము ప్రాణాలైనా వదిలిపెడతాం కానీ ఇక్కడ భూమిని వదిలిపెట్టము అని మన జనం అక్కడనే కిరాయికి తీసుకొని షెడ్లు వేసుకొని ఉంటున్నారు. దానే మనం ఏంటంటే ఇక్కడ హైదరాబాదులో మన కమిటీ వాళ్ళు వచ్చి ఈ మొత్తం కూడా మీడియా ముందు ఇచ్చి పెద్ద ఎత్తుగా ప్రజలలో ప్రచారం చేసి మొత్తం ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. ఈ మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అప్పుడు తెలంగాణ పోరాటంలో నెహ్రూ సైన్యాలు వచ్చి నైజాం చేతరిక అండగా వచ్చి పెద్ద ఎత్తుగా ఎట్లా దాడి చేశారో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దులపల్లి, దమ్మపేట, ఇక్కడ ఎలుగుమెట్లకు కూడా వచ్చి పెద్ద ఎత్తుగా దాడి చేస్తున్నారు. ఈ మొత్తం మా పేదల భూములు ఇక్కడే కాదు, హైదరాబాదులో అన్ని చోట్ల కూడా పేదోళ్ళ భూములు మొత్తం లాగేసుకుంటున్నారు. మొత్తం పేదోళ్ళ భూములు లాగేసుకోవటమే. వాడేదో మొత్తం బంగారు తెలంగాణ అని అదని ఇదని ఈ వాళ్ళ మోచేతులు నీళ్ళు తాగేటట్టుగా అప్పుడప్పుడు ఈ మొత్తం ఫ్రీ బస్సులు ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నారు. ఆ రకంగా ప్రజలని మోసం చేసి వాళ్ళని బిచ్చగాలని చేస్తున్నారు. వాళ్ళని మొత్తం కూడా ఆ రకంగా డబ్బులు ఇచ్చి పెద్ద ఎత్తుగా సభలు పెడుతున్నారు. వచ్చే వాళ్ళంతా మన పేద జనమే. మొత్తం వాళ్ళకి ప్యాకెట్లు ఇచ్చి, మందు ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళకి
పెద్ద ఎత్తుగా ఓట్లు కొనుక్కుంటున్నారు డబ్బులు పెట్టి. ఆ రకంగా వీళ్ళేంటంటే పెద్ద రాజకీయ వ్యాపారం నడుస్తుంది తప్ప వేరేం లేదు. ఇప్పుడు కాక ఇప్పుడు 13 మంది మీద కేసు పెట్టారు కదా, అలానే మీ పైన కూడా కేసు ఉందట కదా. ఇప్పుడు నా మీద అందరి మీద ఇప్పుడు కూడా ఉంది. నిన్న వచ్చి కోర్టుకు వచ్చినాం. అంతకుముందు ఒక 34, మొన్న 5 కేసులు ఇప్పటికి 5 కేసులు 34 మీద 5 కేసులు ఉన్నాయి నాయకులందరి మీద. ఆ 5 కేసులు మళ్ళీ అక్కడ మొన్న మేము కలెక్టర్ ఆఫీసు ధర్నా చేద్దాం అనుకునే వారికి మళ్ళీ అరెస్ట్ చేశారు, తెల్లారి రోజులు పెట్టారు. ఆ రకంగా చేస్తున్నారు. అక్కడ కనీసం సమ్మె చేసే హక్కు లేదు, మొత్తం ధర్నా చేసే హక్కు లేదు. మొత్తం పేదోళ్ళ మీద మొత్తం పోలీసు రాజ్యం నడిపిస్తున్నారు తప్ప వేరేం లేదు. అది అంతే. ఇది ప్రజల రాజ్యం అంటారు కదా, ప్రజల రాజ్యమా? ప్రజల రాజ్యం లేదు, పాడలేదు. భూస్వాముల అంతా దోపిడీ రాజ్యం, దళారి రాజ్యం. మొత్తం సంపదన కొరకు, కోట్ల ఆస్తులు చంపేయటం కొరకు మొత్తం పేదోళ్ళందరినీ తొలగిచ్చేసి భూములు లాక్కుంటున్నారు. అవన్నీ కూడా ఫారెస్ట్ భూములు, భూదామ భూములు, మొత్తం ఈ రకంగా అన్నీ పంచరాయి భూములు. ఎక్కడ ఖాళీ ఉన్నా పేదోళ్ళు గుడిసెలు వేసుకుంటే కూలగొట్టుడే. ఇదే జరుగుతుంది తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళు మొత్తం అందులోకి పోయింది కూడా సంపాదన కొరకే డబ్బులు పెట్టి కొన్నారు. మా మంత్రులు అయినరు, మొత్తం రాజ్యం నడిపిస్తారు, పోలీసు రాజ్యం. పేరు బాణం లక్ష్మణాచారి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఖమ్మం జిల్లా కార్యదర్శి. ఇప్పుడు ఎక్కడ చూసినా మనం వెలుగుమట్లదే ఉంది కదా ఈ షో, దానిపైన మీ స్పందన? దాని 1895 మందికి భూదాన బోర్డు వాళ్ళు పట్టాలు ఇచ్చారు, ప్రొసీడింగ్స్ మాకు లేఅవుట్ ఇచ్చారు. ఈ లేఅవుట్ తీసుకొని పట్టా తీసుకొని మేము కలెక్టర్ని కానీ ఎంఆర్ఓని కానీ కలిసి మాకు ఈ భూమికి ఉన్న 7 భూమి యొక్క 62 ఎకరాల 7 గుంటల భూమికి మాకు సరిహద్దులు చేయాల్సమని మాకు ఎన్నిసార్లు మేము అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఏమాత్రం కూడా చేయలేదు. ఆ చేయని పక్షంలో మేము గ్రామీణ పేదల సంఘం చేసే వాళ్ళ పద్ధతి ప్రకారం ప్రభుత్వం స్పందించకపోతే ఆ గ్రామీణ పేదల సంఘం భూమిని కూడా అందులోకి దిగి భూమి మీద ఏందో భూమి మీదనే తేలుద్ది అనేది మా సిద్ధాంతం. ఆ భూమి మీద దిగటం జరిగింది. దిగి అందరికీ 100 గజాల చొప్పున ప్లాట్లు చేసి ఇవ్వటం జరిగింది. అప్పుడు ఒక 2018 డిసెంబర్ 15వ తారీఖు నాడు దాని మీద దిగి మేము దాన్ని ప్లాట్లుగా చేసినాం, ప్రజలందరికీ ఇచ్చినాం. అందులో షెడ్లు వేసుకున్నారు, తర్వాత ఇళ్ళు కట్టుకున్నారు. ఇళ్ళు కట్టుకొని నివసిస్తూ ఉంటే కరెంటు కావాలా అని ఎన్నిసార్లు పోయినా కూడా కరెంట్ డిపార్ట్మెంట్లు ఇవ్వట్లేదు. నీళ్లు కావాలని మున్సిపాలిటీ పోయినా, కలెక్టర్ కాడికి పోయినా లెక్క చేయకపోతే మేము హైకోర్టుకి వేసాం. వేస్తే హైకోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చారు, అక్కడ నివసించే వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి తప్పకుండా అని వాళ్ళకి నోటీసులు పంపడం జరిగింది. కానీ ఏనాడుగా స్పందించలేదు. స్పందించకపోగా ఆ భూమిని ఆక్రమించారు. దాంట్లో 30 ఎకరాలని రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్రమించితే వాళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళు ఆక్రమించడం కోసం మమ్మల్ని ఏ నోటీస్ ఇవ్వకుండా ఏమి చేయకుండా మమ్మల్ని తెల్లవారుజామునే వచ్చి ఇళ్ళు డోజర్ తీసుకొచ్చి కూల్చడం జరిగింది. ఇది ప్రజల రాజ్యమా లేకపోతే బుల్డోజర్ల రాజ్యమా? ఇది బుల్డోజర్ రాజ్యం. ప్రజల రాజ్యం ఇది ఎట్టేందుకు ఉండదు కదా. ఇది బుల్డోజర్ రాజ్యము. ఆడున్న మంత్రులు 3 మంత్రులు కూడా ఖమ్మం జిల్లా నుంచి ఉండటం వల్లనే 3 మంత్రులు ధీమాతోటి ఇది చేయటం జరిగింది. కలెక్టర్ కూడా అంతకుముందున్న కలెక్టర్లు ఎంత ఒత్తిడి చేసినా వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడున్న కలెక్టర్ మరి ఆయన మైండ్లో ఏం పెట్టారో ఏం చేశారో 3 మంత్రులు ఉండో ఏం చేయలేరు అనుకుండో పాపం కలెక్టర్ కూడా వాళ్ళకి లొంగిపోయి ప్రభుత్వానికి లొంగిపోయిండు. కానీ ఈ ప్రభుత్వాలు ఇవ్వాలంటే రేపు పోతాయి, 5 ఏళ్ల తర్వాత ఎవడైతే తెలియదు. కానీ కలెక్టర్ అనే కూడా ఆయన సర్వీస్ ఎంతో దాన్ని తోరుకుంటాడు. కానీ దాన్ని గుర్తు చేసుకోకుండా, అది గుర్తు పెట్టుకోకుండా కలెక్టర్ కూడా చాలా మోసపోయింది. ఇప్పుడు చాలా మంది మీద కేసులు అయినాయి కదా, కొంతమంది జైల్లో కూడా 100 రోజుల పాటు ఉన్నారు కదా. నేనున్నాను, మాతో పాటు 13 మంది మేము జైల్లో ఉన్నాం. జైల్లో ఎంత ఇబ్బందులు? ఇబ్బంది అంటే ఇక మామూలుగా వాళ్ళు పెట్టేది భోజనం పెట్టారు, చేశారు. కానీ ఏదన్నా ఇబ్బంది పెట్టడం అనేది కష్టం. అది జైల్లో పెట్టడం అనేది చాలా నేరం. అది మమ్మల్ని దాదాపు 120 రోజులు ఉన్నాం మేము జైల్లో. మీ భూముల కోసం మీరు అడిగితేనే మిమ్మల్ని జైల్లో పెడుతుంది. ఏంది ఈ ప్రభుత్వం ఇట్లా ఉంది? ఇది దొంగ ప్రభుత్వం, దళారు ప్రభుత్వం, అందులో తప్ప ఇంకేం లేదు. బాజాబ్తో చెప్పడానికి సిగ్గు చేయట్లు మాకు భయం లేదు, లేకపోతే ఏది లేదు. వీళ్ళు దోసుకొని తినడానికి తయారయ్యారు. ఇప్పుడు 62 ఎకరాల గుంటల భూమి పేద ప్రజలకు చెందకుండా వీళ్ళు తింటామంటే ఏంటి? ఇది దోసుకొని తినడానికే కదా. 100 గజాలు బోర్డు వాళ్ళు ఇస్తే 75 గజాలు ప్రభుత్వం ఇవ్వటం ఏంటి? మాది ఏం లేదు. ఇప్పుడు 100 గజాల చొప్పున ప్లాట్ ఇవ్వాలి మాకు,
ఏ రకంగా నిర్దాక్షిణ్యంగా ఇళ్ళు కూలగొట్టారో ఆ ఇళ్ళు కట్టి ఇవ్వాలి. 1895 మందికి ఇవ్వాలి. ఇప్పుడు కూలగొట్టినాయి 1111 ఇళ్ళు. ఆ ఇళ్ళని మాకు ఇవ్వాలి ముందుగా. తర్వాత ఉన్న భూమిలో కూడా కదమళ్ళకి ఇవ్వాలి. అది మా డిమాండ్. పోయిన ప్రభుత్వం బాగా చేసిందా, ఇప్పుడు చేస్తుందా? అది అంతే, ఇది అంతే. స్వార్థపూరితమైన ప్రభుత్వాలు ఇవన్నీ కూడా. ఏ ప్రభుత్వాలు కూడా ప్రజలకు చేసే కావు. తన స్వార్థం కోసం తన ఎంతైతే ఎన్ని ఎకరాలు సంపాదించుకోవాలి, ఎన్ని డబ్బులు సంపాదించుకోవాలి, ఇదే తప్ప ప్రజలకు చేసేది ఏమి లేదు, ఒరిగిపోయింది ఏం లేదు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ప్రజల కోసం ఏ ప్రభుత్వం చేయలేదు. ఏం చేసింది? ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడే కదా ఇది ఆడ భూమి మేము స్టార్ట్ చేసింది. అప్పుడు కూలగొట్టారు. 30 ఎకరాల్లో వేస్తుంటే కూలగొట్టారు. ఇప్పుడు ఏసి 8-9 సంవత్సరాలు నివాసం ఉండేదని వీళ్ళు కూలగొట్టారు. అదే వేస్తుంటే కూలగొట్టారు. ఇదే ఏసి నివాసం ఉండేదాన్ని వీళ్ళు కూలగొట్టారు. ఇలా ఉంది మన ప్రభుత్వం. ప్రభుత్వాలు ఇట్లున్నాయి. ఓట్లు వేసేటప్పుడు చేతులు పట్టుకుంటారు, తర్వాత జుట్టు పట్టుకుంటారు. అది జరిగేది. ఇది మన ఖమ్మం జిల్లాలోని వెలుగు మాటలలో జరిగిన సిచ్యువేషన్.